ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈసీ జలకిచ్చింది. సంక్షేమ పథకాల నిధులను విడుదల చేసేందుకు నిరాకరించింది. లబ్ధిదారులకు నిధులను విడుదల చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం ఈసీకి పలుమార్లు లేఖలు రాసింది. ఏ ఒక్క పథకానికి కూడా నిధులు విడుదల చేయొద్దని ఈసీ బదులిచ్చింది. ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న రైతులకు అందే ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు కూడా ఈసీ నిరాకరించింది. అటు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయకూడదని సూచించింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఈసీ అభ్యంతరం చెప్పలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఉన్న కుట్రను చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ ను మనం చివరకు ఒక చెల్లెమల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ అయితే నిరాకరించింది. అయితే వైసీపీ కూడా ఒక ఆరోపణ చేస్తుంది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఈసీ అయితే అడ్డు చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నారు అంటూ చేసింది. అలాగే జగన్ కూడా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి అన్న నమ్మకం సన్నగిల్లుతుంది అంటున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ప్రధాన ఉద్దేశం ఏమనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ లో ఓటమి భయం ప్రతి రోజుకి పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఓటమి శాతం ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే కాన్ఫిడెన్స్ లేకుండా జగన్ మాట్లాడుతున్నారని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. గత 10 రోజుల క్రితం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నిధులు విడుదలపై కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. తుఫాను కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. అలాగే ఖరీఫ్ పంట నష్టపోతున్న రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. అలాగే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విషయంలో కూడా విడుదల చేయడానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. అయితే వైసీపీ మాత్రం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పసుపు కుంకుమ నిధులు ఇవ్వడానికి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కానీ ఈ రోజు ఎందుకు అనుమతించలేదు? పూర్తి స్థాయిలో కూడా కొంతమంది అందరూ కూడా కలిసి కూడగట్టుకొని నన్ను ఇబ్బందులు పాలు చేసే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రస్థాయి అదే స్థాయిలో కూడా విమర్శల వర్షాన్ని గుప్పిస్తా ఉన్నారు. తుఫాను కరువు ఈ రెండు కూడా ఈ మధ్య కాలంలో సంభవించినవి కాదు. తుఫాను ఎప్పుడో 5 నెలల క్రితం వచ్చింది. అప్పుడు తుఫాను పరిహారం 5 నెలల తర్వాత ఇప్పుడు ఇవ్వటం ఏంటి? కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రికి ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఏమాత్రం కూడా సానుకూలత లేదు. నిజంగా రైతుల పట్ల ప్రేమ సానుకూలత కనుకుంటే గతంలో ఇవ్వాలి కదా అని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తాము. Thanks for the update, Shiva.